అధికారంలో ఉన్నాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. రాజశేఖర్ 2004 నుంచి 2014 మేము అధికారంలో ఉన్నాం. మళ్ళా ఇదే మాట్లాడతారండి. రాజశేఖర్ గారు 2014 వరకు లేరండి. 2004 నుంచి 2009 వరకు, 2009 రెండోసారి సీఎం అయినాక సెప్టెంబర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. లేరండి, అవన్నీ మాకు తెలుసండి. నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల 2014లో కానీ రెండోసారి కానీ ఆయన దయ వల్ల, ఆయన పోరాట పత్యం వల్ల అధికారంలోకి వచ్చింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది, విభజిత ఆంధ్రప్రదేశ్. అదే 2014లో ఇక్కడ తెలంగాణలో 2014 వరకు అంటున్నా నాగరాజు. 2014 అన్నారు మీరు, వరకు అనలేదు. కొద్దిగా మీరు యాస ప్రాస బాగుంటది కానీ వరకు అనలేదు. చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి. నువ్వు చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నా. 2014 ఇక్కడ పులిస్ స్టాప్ పెట్టారు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు చిన్నపిల్లాడి వ్యవహారాలు చేయమాక. ఇంటర్వ్యూ చేస్తే సింహంలా గడుగు, నేను సింహంలా చెప్తా. అక్కడ పులిస్ స్టాప్ పెట్టలేదు, ఇక్కడ 2014 వరకు అన్నా. ఇప్పుడు ఓకే. ఇంతకుముందు నేరం చేశానా? ఇంతకుముందు మర్డర్ చేశానా? మరేంది వరకు ఏందన్నా? రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారం తీసుకొచ్చిన సంగతి మాకు తెలియదా? మరి ఏందండి నువ్వు మాట్లాడే మాటలు? మాట్లాడు, అడుగు. నేను చక్కగానే అడుగుతున్నాను. ఓకేనా, సరే. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళా తర్వాత నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఈ రాజకీయాలకు నేను దూరం, రాజకీయాలకు సంబంధం లేదు నా ఇంటర్వ్యూలోనే అన్నారు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి దూరం ఎక్కడైనాను, నేను రాజకీయాల్లో ఉన్నానని ఈరోజు అంటున్నారు కదా. మీరు ఇంతకు రాజకీయాల్లో ఉన్నారా లేదా? ఉన్నారా? ఒక క్రియాశీలకంగా లేదు, ఒక అభిమాని, ఒక పార్టీ అభిమానిగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అభిమానంగా ఉన్నారు. టైగర్లు ఏమో టీఆర్ఎస్ లో ఉన్నారు, అప్పుడు ఇక్కడేమో సింహం ఉంది. ఇక్కడ సింహాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ టైగర్ ఉంటే ఇక్కడ సింహం ఉంది. రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ. ఓకే. అయితే ఇక్కడ సింహము, అక్కడ అడవిలో ఒక టైగర్ ఒక్కటే ఉంటది అన్న, సింహం కూడా ఉంటది అన్న. ఓకే. మరి బలవంతుడు ఎవరు ఇక్కడ? ఏ రోజు ఏమవుతే ఎవరికి తెలియదు. అదే రాజకీయం. ఇక్కడ టైగర్ లైన్ అసలు ఏది? అరే అన్ని బలం, ఏ పరిస్థితికి ఆ పరిస్థితి బలమేనన్నా. ఓకే. ఒక రోజు ఒకటే బలం, ఒక రోజు ఇండియా గెలుస్తుంది, ఒక రోజు పాకిస్తాన్ గెలుస్తుంది. ఇదే కదా నాలుకకు నరం లేకుండా మాట్లాడే భాష. ధైర్యంగా చెప్పండి. ఏమి తెలంగాణలో ఎవరు బలవంతుడు? ధైర్యంగా చెప్పండి. ఈ రోజు ప్రస్తుతానికి టీఆర్ఎస్ బలంగా ఉంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలం అవుద్ది. రాసుకో. అంతేనా స్వామి? మరి ఈ రోజు బలంగా ఉన్నది భవిష్యత్తులో ఎందుకు ఉండదు? అన్న అటు ఇటు గారి మాట్లాడకన్నా, ఈ రోజు బలంగా ఉంది, రేపు ఎందుకు ఉండదు అంటే కారణాలు చెప్పండి. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే 10 ఏళ్ల నుంచి అధికారం కోసం దాహదాలాడుతూ గోల్డ్ స్పూన్ లో పుట్టిన రాహుల్ గాంధీ, మోతీలాల్ నెహ్రూ ముదిమనోడు, జవహర్లాల్ నెహ్రూ ముదిమనోడు, ఇందిరాగాంధీ మనోడు, రాజీవ్ గాంధీ కొడుకు, వాళ్ళ వంశం అంతా ప్రధాన వంశం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఇవాళ పాపం. నువ్వు అంటకై మన చేతుల్లో ఏది ఉండదు. పాదయాత్ర చేస్తున్నాడు, పాదయాత్ర జోడే వేరే విధంగా తిరగడం లేదు ఆయన పాపం. అరే చెప్తున్నా, ఆస్తులు పోగొట్టుకొని తిరుగుతాడు. ఇయే మరి ఇప్పుడు మీరే అన్నారు కదా, కాంగ్రెస్ బాగుంటది అంటున్నారు కదా. ఆశ, ఆలోచన, మనం ప్లాన్ వేస్తాం, భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మన ఆలోచన ఇది. నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలో రావాలని నాకు ఉంది. వస్తుందో రాదో జనం నిర్ణయిస్తారు. అంతే. దానికి ఏదో పెద్ద రాకెట్ అన్నావింది, ఇట్టన్నావింది, దీనికన్నావింది అంటావిందన్న. సార్ కాంగ్రెస్ పార్టీ మీద అంత అభిమానం కదా, మరి రాహుల్ గాంధీతో వెళ్ళి పాదయాత్ర చేయకూడదు? ఎందుకు చేస్తా? ఇక్కడ తెలంగాణలోకి వచ్చినప్పుడు వెళ్తా కదా. ఖచ్చితంగా వెళ్తారా? తెలంగాణ అంతా పర్యటిస్తారు మీరు? తెలంగాణ మా షాద్నగర్ నియోజకవర్గం అంతా ఎంత ఖచ్చితంగా నాకు వీలైన రోజులు పర్యటిస్తా. రాజకీయాలంటే వద్దులండి, ఎన్నికలంటే బండ్ల గణేష్ గారికి అచ్చు రాలేదేమో కదా. ఎవడు చెప్పి ఎలక్షన్లు? ఒక ఎలక్షన్ లో ఓడిపోతే ఏ ఎలక్షన్ ఓడిపోయిన మన ఎలక్షన్ లో ఓడిపోలేదు, టికెట్ రాలేదు కాంగ్రెస్ లో. ఎలక్షన్స్ లో కూడా వచ్చి ఆహా ఓహో అంటూ బీరాలు పలికారు. కోకాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మాకు సొంత భవనం నిర్మిస్తా, అది ఇది ఆహా ఓహో అంటారు. తీరా చూస్తే ఏమి లికా 10 పేజీలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అది ఇది అని అన్నారు. దేనికి? ఏమైతే అన్నాను? మా జనరల్ సెక్రటరీ అయితే నేను పోటీ చేశానా? అదే ఎందుకు తప్పుకున్నారు? ఎందుకు తప్పుకున్నా అంటే ఆ రోజు పరిస్థితుల్లో ఓడించి తీరుతాను, అది ఓడిపోయిందిగా. ఓడించారా? ఎవరు రాజకీయం అంటే ఏం చేస్తారే? ఓడించారా? ఓడిపోయారు. అరే అన్న, నువ్వు అట్లా ఊపకుండా అరవకుండా మాట్లాడన్నా. నువ్వు అరుస్తున్నావు అన్న. నువ్వు అరవటం కాదు, ఓడించారా ఓడిపోయారు ఏందండి? జీవితం ఓడిపోలేదా? ఓడిపోయారా? మీరు ఓడించారా? నేను ఓడించాం. అందరం మా ప్రయత్నం ఓడియాలనుకున్నా ఓడించాం. ఓడించామని అనుకుంటారు అంతే. ఎందుకు జీవితగారంటే అంత కసి? ఎందుకు ఉండదు? ఎవడిష్టం వాడిది. అందరినీ ప్రేమించాను. నేనేమన్నా యేసుప్రభునా, అల్లానా, పరమేశ్వరునా?
నాకు శత్రువులు ఉంటారు, నాకు మిత్రులు మీరు ఉంటారు. అందరి దేవుళ్ళని అన్ని మతాల్ని గౌరవిస్తారు కదా. 100% గౌరవిస్తానండి. మరి అప్పుడు కానీ అందరినీ నేను గౌరవించాలి మనిషిని. కదా, అభిమానించాలి అన్నా, నువ్వు కదా. వినన్నా? నేను మనిషిని. నాకు శత్రువులు ఉంటారు, నాకు మిత్రులు ఉంటారు. నాకు మంచి ఉంటుంది, నాకు చెడు ఉంటుంది. నాకు ప్రేమ ఉంటుంది, నాకు ఆశయం ఉంటుంది. నాలో కూడా జీవుని రక్త భరిస్తుంది. నేను అన్ని కట్టుకొని మడి కట్టుకొని యోగి వేమన్లాగా చెట్టు కింద బట్టలు ఇప్పి నేనేం పూజ చేయట్లా. గుర్తుపెట్టుకో. ఓకే, మీరు తప్పుకో. నాకెందుకో నచ్చలేదు. ఆ అవతల రఘుబాబు నచ్చాడు. రఘుబాబు నేను మాట్లాడుకున్నాం, వద్దనుకున్నాం. ముందు నుంచి జీవితాన్ని మాట్లాడుకున్నారు అన్నా, నేను నువ్వు ఇద్దరు ఒకటి ఉందాం అనుకున్నావు. నేను ఉంటాను, నువ్వు ఉండరా అన్నాను. ఓకే, అంతేనా? మరి అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పారు? అవి చేస్తా, ఇవి చేస్తా, ఆహా. అరే ఆ రోజుకి అది కాలేదండి. ఆ రోజుకి అది కాలా. గంటకి టైంకి నిమిషానికి రాజకీయ చతురత, రాజకీయ పరిజ్ఞానం ఉన్నాడు ఎవడైనా వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు పోవాలి. ఆ రోజు నేను పోటీ చేయకపోవడం కరెక్ట్. ఏ వ్యూహంతో పోటీ చేయకూడదు అనుకున్నారు? ఏ పోటీ నేను ఉంటే ముగ్గురు మధ్యన పోటీ అయితే ఇబ్బంది అవుతుంది, జీవితం ఓడిపోతేమో మా ఇద్దరి మధ్య జీవితం గెలుచుని డౌట్ వచ్చి నేను విత్డ్రా చేసుకున్నాను. నాకు ఓడిపోవటం, నేను గెలవటం కంటే నాకు జీవితం ఓడిపోవటం కావాలి. మళ్ళీ ఆ రోజు ఏదన్నారు? నా దైవ సమానులు, నా శ్రేయోభిలాషులు వారి నిర్ణయం మేరకు నేను రాజీనామా చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు అన్నాను. అవన్నీ నీకు చెప్పాలని ఇప్పుడు ఎవరు చెప్పారు, ఎప్పుడు ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ చేసి చెప్పారు? కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఏమన్నారు? ముగ్గురులో ఓడిపోతుంది ఒక మాట చెప్పాను. కరెక్ట్ గా లేని మాట నీది. కరెక్ట్ వంకర మాటలు మాట్లాడేది నువ్వు. వంకర క్వశ్చన్ వేసేది నువ్వు. వీక్షకులు చూస్తారు. వంకర క్వశ్చన్ చూస్తారు. వంకర క్వశ్చన్ వేసేది నువ్వు. వీక్షకులు చూస్తారు. ఈ వంకర క్వశ్చన్ వేసేది ఈయన, తప్పు చేసేది ఈయన. ఊరికే 100 క్వశ్చన్లు వేసుకునేది ఏదైనా డైరీ తెచ్చుకొని రాసుకునేది ఈయన, మాట్లాడేది ఆయన. నేను కరెక్ట్ గా మాట్లాడతా, నేను మాట్లాడిందే మాట్లాడతా. నా మైండ్కి ఏం చెప్తే మాట్లాడతా, నా మనసుకి ఏది చేస్తా. కానీ ఈయనలాగా అట్టుకున్నారు.